कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि మాం త్వాం ప్రపన్నం. ఈ శ్లోకము భగవద్గీతలో 2వ అధ్యాయంలో 7వ శ్లోకం. ఈ శ్లోకము అత్యంత కీలకమైన మలుపు. కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు తన బంధువులను చూసి కలిగిన మోహము, భయము వల్ల తన కర్తవ్యాన్ని మర్చిపోయి విషాదంలో మునిగిపోతాడు. ఈ స్థితి నుండి బయటపడటానికి అతడు శ్రీకృష్ణుని శరణు వేడుతాడు. ఈ శ్లోకంలోని ముఖ్యాంశాలేంటంటే కార్పణ్య దోషం. కార్పణ్యం అంటే దౌర్బల్యము లేదా పిరికితనం. తన క్షేత్ర ధర్మాన్ని విస్మరించి భావోద్వేగాలకు లోనవ్వడాన్ని అర్జునుడు తన బలహీనతగా గుర్తించాడు. మనిషి తన బాధ్యతలను విస్మరించినప్పుడు అటువంటి మానసిక స్థితి ఏర్పడుతుంది. ధర్మ సమ్మోఢ చేత అంటే సరైన మార్గం ఏది, తప్పు ఒప్పుల విచక్షణ ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని ఆలోచించి గందరగోళానికి లోనవ్వటము. జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు మన విచక్షణా శక్తిని కోల్పోవడం సహజం. అటువంటి సమయంలో స్పష్టత కోసము సరైన మార్గదర్శిని ఆశ్రయించడం అవసరము. శరణాగతి. ఈ శ్లోకంలో అర్జునుడు తన స్నేహితుడిగా ఉన్న శ్రీకృష్ణుడిని తన గురువుగా స్వీకరిస్తాడు. శిష్యస్తేహం అంటే నేను నీకు శిష్యుడను అని అనడం ద్వారా తన అహంకారాన్ని పక్కన పెట్టి జ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధపడతాడు. నిజమైన ఆధ్యాత్మిక ప్రగతికి అహంకారాన్ని వదిలి గురువును ఆశ్రయించడం మొదటి మెట్టు. ఆచరణాత్మక పాఠం. జీవితంలో మనం కూడా ఎప్పుడైనా గందరగోళంలో ఉన్నప్పుడు మనకు తోచిన నిర్ణయాలు తీసుకోవడం కంటే ధర్మబద్ధమైన మార్గాన్ని చూపించే వారిని లేదా శాస్త్రాలను ఆశ్రయించాలి. నాకు ఏది శ్రేయస్కరమో అది చెప్పు అని అడగటం ద్వారా మన వ్యక్తిగత ఇష్టాల కంటే ధర్మం ముఖ్యమని గుర్తించడము ఈ శ్లోకం నేర్పే గొప్ప పాఠం. అర్జునుడు తన బలహీనతను అంగీకరించి కృష్ణుడిని శరణు కోరడం ద్వారా భగవద్గీత అనే జ్ఞానయోగానికి ద్వారాలు తెరుచుకున్నాయి. మన జీవితంలో కూడా సమస్యలు ఎదురైనప్పుడు భగవంతును లేదా గురువును శరణు వేడడం ద్వారానే మనకు సరైన మార్గం కనిపిస్తుంది.